అంటే ఆయన ఏంటంటే ఆయన సిద్ధాంతం, ఒక అబద్ధాన్ని 100 సార్లు అంటే నిజమైందనే సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తా ఉన్నారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు మేము వచ్చినాడు కల్వకుర్తి కూడా, నేను ఫస్ట్ టైం యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ కల్వకుర్తికి పోయినా పంప్ హౌస్. నేను పోయినాడు పంప్ హౌస్ అప్పటికి పాడుబడిపోయి 5 ఏళ్ళు ఆయన గులపడి, నేను పోయి ఆయన నిలబడి చూస్తుంటే గబిలాలు వేసి ఆయనకి పంప్ హౌస్ దగ్గర గబిలాలు వేసి వచ్చినాయి పైకి. అంటే నేను నుంచి మూలపడ్డారు ఆనాటి కాంగ్రెస్ పాలన. గబ్బిలాలకు స్థావరం అయిపోయింది ఆనాటి కల్వకుర్తి ప్రాజెక్ట్. మేము కదా దాన్ని పూర్తి చేసి 3 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చింది. అట్లే ఎస్ఎల్బిసి మొత్తం బేరింగ్లు పోయి ఆ టీబీ మిషన్ మూలకు పడ్డది. బీఆర్ఎస్ వచ్చినాక అడ్వాన్స్ ఇచ్చి పైసలు ఇచ్చి ఎస్ఎల్బిసి పనులను పునః ప్రారంభించి 1358 కోట్లు ఖర్చు పెట్టి 12 కిలోమీటర్ల టనల్ దగ్గర మేము 12 కిలోమీటర్ల దగ్గర మేము we spent 1358 crores. పక్కా లెక్క చెప్తున్నా కదా, వీళ్ళక గాలి చెప్తలేం కదా. ఆ ఎస్ఎల్బిసిలో భాగంగా ఉండే ఆ నీళ్ళు ఎడికి రావాలి, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి ఎస్ఎల్బిసి నీళ్ళు వస్తాయి. అటు ఎస్ఎల్బిసిని తవ్వుతూనే ఆ వచ్చిన నీళ్లు ఎస్ఎల్బిసి ద్వారా వచ్చే నీళ్లను కాపాడి ఆయకట్టుకి ఇవ్వడానికి దిండి పెళ్లిపాక రిజర్వాయర్లు కూడా మేము పనులు చేసినాం. 3892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో అంతర్భాగమైన దిండి పెళ్లిపాక రిజర్వాయర్లు నిర్మాణం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అసలు మొత్తం ఆ ప్రాజెక్టు మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ఖర్చు పెట్టిన దానికంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎక్కువ ఖర్చు పెట్టింది. నువ్వేం చేసినావయ్యా? పావు రెండేళ్ళైంది నువ్వు వచ్చి, 2 ఏళ్లలో నువ్వు పావు కిలోమీటర్ కూడా అవ్వలేదు. కుప్ప గురిస్తే 8 మందిని చంపింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బిసిలో పావు కిలోమీటర్ గజం తవ్విందా మీరు? మేము 12 కిలోమీటర్లు తవ్వినాం, దిండి కట్టినాం, పెళ్లిపాక కట్టినాం. 3892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. ఇది మా నిజాయితీ నల్గొండ పట్ల, ఇది మా చిత్తశుద్ధి. నువ్వేం చేసినావా? 2 ఏళ్లలో గజం తవ్వినావా? గజం తవ్వలే, ఆగమాగం చేస్తుంది, దాన్ని కుప్ప గులిస్తుంది, 8 మందిని కడుపు పొట్టలు పెట్టుకుంటుంది. ఇంకా మాట్లాడతారు, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు. ఒక ఆయన పోతాడు, ఆయనకి పోయి చేపలు మంచుకుంటే చేపలు పట్టుకున్నట్టు సచ్చి వాళ్ళే వేస్తుంటే ఇక చేపలు పట్టుకుంటాడు. నాగార్జున సాగర్ పోయి శ్రీశైలం కాదు. ఇది మీ నిజాయితీ. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, ఈ చిల్లర మాటలు కట్టిపెట్టి కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాట్లాడారు, నువ్వేమో స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నావు. ఇష్యూ బేస్డ్ మాట్లాడు, దాన్ని ఒక ముఖ్యమంత్రిగా నిజాయితీగా స్వీకరించు, తప్పులను సరిదిద్దుకో. ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పితే కేసీఆర్ గర్జిస్తే నువ్వు ఇచ్చిన ప్రాజెక్టులు వెనక్కి తెచ్చుకున్నావు. ఇవాళ కూడా అదే చెప్తున్నావు. కేసీఆర్ వదిలిపెట్టాడు. ఇదేం చిల్లర పంచాయతీ కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఇది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు. బీఆర్ఎస్ ఊరుకోలు, ప్రజాక్షేత్రంలో పోతామని చెప్పిన కేసీఆర్ గారు రేపు నల్లగొండలో, పాలమూరులో, రంగారెడ్డిలో బహిరంగ సభలు పెట్టాం. ఇంటింటికి డప్పు కొట్టి కాంగ్రెస్ ద్రోహాన్ని వివరిస్తాం. ఇప్పటికైనా బేషరతుగా 45 టీఎంసీలు చాలు అని ఢిల్లీకి రాసిన ఉత్తరాన్ని వాపస్ తెచ్చుకో, క్షమాపణ చెప్పు, చెంపలేసుకొని ఆ లెటర్ వాపస్ తీసుకొచ్చి 90 టీఎంసీలకు కట్టుబడి పనిచేయండి, ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించండి, రాష్ట్ర వాటాను సాధించండి అని హితో పెడుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను శిథిలాలుగా మార్చారు కేసీఆర్, కేటీఆర్ ఫైనాన్షియల్ రేపిస్ట్ అని తెరదీస్తారని నిన్న మాట్లాడారు. ఆయనకు నేను సమాధానం అవసరం లేదే. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు, టోనీ బ్లేర్ గారు చెప్పారు, ఒకసారి ఆ వీడియో తీసుకొని చూడమని. కేసీఆర్ గారు తెలంగాణను ఆర్థికంగా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిండ్రో, ఇట్స్ నాట్ మీ, టోనీ బ్లేర్ అండ్ దువ్వూరి సుబ్బారావు టోల్డ్ దెమ్. ప్లీజ్ సీ ద వీడియో. సంబంధించి కూడా 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు ప్రతిష్ఠించడంతో ఏమైనా గతం కాలువదేమో చెప్పండి అంటే నేను చూస్తాను. నేను ఏమంటే ఉత్తమ సవాల్ విసురుతున్నా, పాలమూరులో ఇందాక నేను చెప్పింది కదా, ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే 30 టీఎంసీలు స్టోర్ చేసుకునే సిస్టమ్ అంతా రెడీ అయింది. రిజర్వాయర్లు, టనల్లు, పంప్ హౌస్, సబ్ స్టేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. 2 కిలోమీటర్ల కాలువ ఎందుకు తవ్వలేదు అని అడుగుతున్నా. మీరు పాలమూరు ప్రాజెక్టు 2 ఏళ్లలో చేసిన పని ఎక్కడుందో చెప్పండి, పోదాం. నేను చూపిస్తే మేము ఏం చేసాం, ఇప్పుడు నేను చెప్పే కదా మీకు, ఏమేమి పనులు చేసినాం, మోటార్ నొక్కినాం.